హాయ్ అండి. నేనండి మీ నాయుడు గారి అమ్మాయిని. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంట్లో అరిసెలు అయితే వండుతున్నామండి. మా దగ్గర వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది. దానికోసం మా అమ్మగారిని అరిసెలు వండమన్నారు. మా అమ్మగారు బాగా చేస్తారండి వంటలు. కేజీన్నర బియ్యం తీసుకున్నామండి. మేము శుభ్రంగా కడుక్కొని 3 నైట్లు 3 పగలు నానబెట్టుకోవాలి. అది కూడా రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తాయండి. ఇంకా ప్రతిరోజు మార్నింగ్ మార్చుకుంటూ ఉండాలి బియ్యం అదే వాటరు, లేకపోతే స్మెల్ వస్తుంది అనమాట. మేము కడిగేసుకుని శుభ్రంగానే ఇంకా చాలా నీట్గా ఉంచుకున్నాము. తర్వాత మేము ఇంకా మిల్లు దగ్గరికి అయితే పట్టుకెళ్ళిపోతున్నాం. మార్నింగే వండేద్దామనేసి. ఎందుకంటే రేపే మెచ్యూర్ ఫంక్షన్, అందుకనేసి ఈరోజు రెడీ అయిపోవాలి కదా, అందుకనేసి ఈరోజు వండేస్తున్నాము. పొద్దుటే మిల్లు దగ్గరికి పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట. మిల్లు ఆడిపించటానికి. ఇదివరకు చిన్నప్పుడు అయితే కొట్టుకునే వాళ్ళు, మిల్లు దగ్గరికి వెళ్ళడానికి పెద్దదాన్ని అయిపోయినాయి కాబట్టి నేనే పట్టుకెళ్ళి ఆడిపించేస్తాను. మా ఇంటి పక్కనే అనమాట. ఆడిపించేసాను. ఆడించేసిన తర్వాత ఎప్పుడు పిండి ఇలా ముద్దలా ఉండాలన్నమాట అండి. అప్పుడే మన అరిసెలకు బాగుంటుంది. అసలు మనం ఆరకూడదు. మా అమ్మగారు ఓ పక్కన బెల్లం కోరేస్తున్నారనమాట. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం పట్టింది. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కేజీ బియ్యానికి కేజీ బెల్లం వేసుకుంటే సరిపోద్ది. ఓ పక్కన మా మరదలు కూడా పిండిని జల్లిస్తుంది అనమాట. మళ్ళీ మనం ఏమైనా కొంచెం మురుగ్గా ఉంటే జల్లించుకోవాలన్నమాట. పాకం పెడుతున్నారు మా అమ్మగారు. కేజీ బెల్లానికి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం పాకం పెట్టుకోవాలన్నమాట. కొంచెం దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా ముద్దలా అవ్వాలన్నమాట. అలా ముద్దలా అవ్వితే అప్పుడు పాకం వచ్చేసినట్టు అనమాట. కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలన్నమాట. పాకం అయితే వచ్చేసింది. కిందకైతే దించేసి డెఫినెట్గా అరిసెలు చేసేటప్పుడు కొంచెం నూనె అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కంపల్సరీ ముగ్గురు ఉండాలి. ఇది చేసేటప్పుడు ఒకరికైతే అవ్వదు. ఒకరు చూసారా మా అమ్మగారు తిప్పుతున్నారు, మా మరదలు అయితే వేస్తుంది. నేనైతే వీడియో తీసుకుంటున్నానండి. ఒకళ్ళ వల్ల అయితే ఈ పిండి వంట అయితే అవ్వదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ బలమైన ఫుడ్ కూడా బెల్లంతో చేస్తాం కాబట్టి ఐరన్ ఫుడ్. మా గోదావరి జిల్లాలో పెళ్ళి కానీ మెచ్యూర్ ఫంక్షన్ అయినా డెఫినెట్గా ఈ అరిసెలు అనేది బాగా చేస్తామండి. ఎందుకంటే ఆకులో పేరెంటాలతో కూర్చున్నప్పుడు ఇది అరిసె కంపల్సరీ వేస్తారండి. ఇంకా వేడిగా ఉన్నప్పుడే మనం అరిసెలు ఒత్తేయాలన్నమాట. దీన్ని చల్లనివ్వకూడదు అసలు. చూసారా గిన్నెలో మళ్ళీ వేరేగా నూనెలో పెట్టుకోవాలి. ఫుల్ నూనె ఐటమ్ అన్నమాట ఇది. కానీ ఇప్పుడు డాక్టర్లు గట్ట అయితే ఇది తినొద్దు అంటారు. కానీ ఇది మా చిన్నప్పటి నుంచి కూడా ఇది చాలా బలమైన ఫుడ్. మెచ్యూర్ అయినా లేకపోతే కొంచెం వీక్గా ఉన్న అరిసి తింటే కొంచెం బాగా బలం వస్తుంది అని ఇది వరకు. కానీ అది నిజం కూడా ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఎవరు తింటున్నారండి ఈ రోజుల్లో? అసలు ఎవరు తినట్లేదు. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా అరుసు మళ్ళీ వేరే చట్రాలు ఉంటాయన్నమాట. అరుసు చట్రాలు అనేసి అరుసు చేసుకుని ఎలా మనం డీప్ ఫ్రై చేసుకుని తీసుకోగానే ఇలా మనం గట్టిగా నొక్కు పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ అంతా దిగుతుంది అనమాట. కానీ మన స్తోమత బట్టి గాను నూనెతో వండుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. బలం కూడా ఈ ఫుడ్డు. కానీ మేమైతే మామూలు సన్ఫ్లవర్ ఆయిల్తోనే వండేసామన్నమాట అండి. మీరు చాలామంది గానుతో కూడా వండుకుంటారు ఇది. ఎందుకంటే బలం కాబట్టి. మా గోదావరి జిల్లాలో అరిసె కంపల్సరీ సంవత్సరానికి వండుకుంటారు. మళ్ళీ దీపావళికి వండుకుంటారు. మళ్ళీ సంక్రాంతికి వండుకుంటారు. మెచ్యూర్ అయిన పెళ్ళైన కంపల్సరీ అరిసె అనేది అందరికీ మా గోదావరి జిల్లాలో అందరికీ వండడం వచ్చి ఉంటుంది. పాకం కూడా బాగా పడతారు. మేమైతే చాలా బాగా క్రిస్పీగా ఇష్టం మాకు, గట్టిగానే అలాగే వండుకుంటాం అనమాట. మెత్తగా అయితే మేము ఇష్టపడం. మా ఇంట్లోని గట్టిగానే తింటాం. పోకుండా అయినా ఇవైనా మాకు క్రిస్పీగా ఉంటేనే ఇష్టం అనమాట. మా అమ్మగారు బాగా పిండి వంటలు చేస్తారు. చూసారా ఎంత బాగా రోస్ట్ అయినాయో, చాలా బాగా రోస్ట్ అయినాయి. మాకైతే చాలా ఇష్టం. ఇవి అయితే వండేసాము. ఇంకా రోజు మార్నింగ్ 6 గంటలు 8 గంటలకు మొదలు పెట్టాము. ఇవి అయ్యేటప్పటికి 10 అంత అయిందనమాట. ముగ్గురం కష్టపడి చేస్తే అయిందనమాట ఈ పిండి వంటలు. కానీ అరిసె అనేది చాలా పెద్ద ప్రాసెస్. కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, కష్టం కూడా అలాగే ఉంటుంది అన్నమాట. మా గోదావరి జిల్లాలో అరిసె కంపల్సరీ పెళ్ళిలోను మెచ్యూర్ ఫంక్షన్లోనే వేస్తారు. మీకు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే మీరు కంపల్సరీ అడగండి. ఇప్పుడు అరిసె చాలామంది చేసేస్తున్నారు కానీ అరిసె పాకం చాలామందికి రావన్నమాట. కానీ ఏదో పై పని చేసేస్తారు అంతే. కానీ నేనైతే ఫొటోస్కి స్టిల్ ఇచ్చేసాను అనమాట అండి. ఇదేనండి ఈరోజు వీడియో.